మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? ప్రతినిత్యము మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ప్రతి సమస్య నుండి విడుదల పొందాలని, ఎటువంటి బలహీనత వచ్చినా దాని నుండి మీకు స్వస్థత కలగాలని ఒక దైవజనిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ క్షేమము కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో లోబడి ఆయన వాక్యము కొరకు ఆసక్తి ఎదురు చూడాలని మనవి చేస్తూ దేవుని వాక్యమును మనము ధ్యానిందాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దాను దాటబోవుచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమ్మోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టిననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల ప్రయాణము చివరి దశలో ఉన్నది. వారు యొర్దాను దాటితే వారు యెరికో యొక్క ప్రాంతానికి వచ్చేస్తారు. దేవుడు మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి గోత్రము కూడా పరిశుద్ధపరచబడి సిద్ధపరచబడి యొర్దాను దాటాలి అని యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గోత్రకర్తలను యెహోషువ ప్రవక్త పిలిచి ఆయన అంటూ ఉన్నాడు, రేపు సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను దాటబోతూ ఉంది కనుక ప్రతి ఒక్కరూ మీరు సిద్ధపడి ఉండాలి. అవును ప్రియులారా, మందసములో దేవుడు ఉన్నారు కనుక మందసము యాజకుల భుజాల మీద మోయాలి గనుక వారు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క మందసాన్ని మోస్తూ యొర్దానులో వారు దిగి కాళ్ళు ఆ నీళ్లు తాకినప్పుడు పాదాలకి వెంటనే మార్గము తెరవబడింది. హల్లెలూయా! ఎందుకంటే సర్వలోకనాథుడు ప్రయాణము ఇశ్రాయేలు ప్రజలతో చేస్తూ ఉన్నాడు. ఆనాటి దినాలలో ఆయన వారితో కలిసి ప్రయాణము చేయాలని ఆయన ఎంతో ప్రేమ వారి పట్ల చూపించారు. ఈనాడు మనతో ప్రయాణము చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గనుక ఆనాడు మందసము వారితో ప్రయాణము చేసింది. వారికి జయమనుగ్రహించబడింది. మార్గాలు సరళము చేయబడ్డాయి. మరి ఉదయకాల సమయంలో ఆ మందసం అంటే అర్థమేమిటి అని ఆలోచన చేస్తే ఈనాడు ఈ మానవుని హృదయమైన కోరుకున్నాడు. ఇదే ఆయన కోరుకున్న మందసం. ఈ మందసములో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలోనికి వస్తే ప్రతి సమస్య నుండి విడుదల, జీవితానికి నెమ్మది, జీవితానికి శాంతి కలుగుతుంది. కనుక దేవుణ్ణి ప్రతి నిత్యము కూడా ఈ చిన్ని మందసములో దాచుకోవాలని, ఆయన ఈ స్థలములో ఉన్నాడని భయభక్తులు కలిగి వినయ విధేయతలతో దేవునికి లోబడి భక్తి జీవితములో సాగిపోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుడు కోరుకున్న ఈ చిన్ని హృదయములో ఎటువంటి చెడు కానీ, ఎటువంటి పాపము కానీ, ఎటువంటి అవధేయత కానీ ఉంటే ఆయన రాలేడండి. గనుక మన ప్రతి పాపమును క్షమించగల సమర్థుడు గనుక శిలువ మ్రాని మీద వేలాడి చనిపోయి పునరుత్థానుడై విమోచించాడు గనుక ఆయనకి హృదయాన్ని ఇవ్వాలి. ఈ హృదయాన్ని ఇచ్చిన నాడు దేవుడు నిత్యముగా ఆయన హృదయములో నివాసము చేస్తారు. దేవునికి హృదయాన్ని సమర్పించుకుందాం. దేవునితో నడుద్దాం. దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని సందులో దీవించబడదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో మీరు నడిచినప్పుడు ప్రభువా, అనేక మంది ప్రజలు భయపడుతూ ఉండేవారు. వారి ప్రయాణము ఇటువంటి ఆటంకము లేకుండా ముందుకు సాగిపోయింది నాయన. తండ్రి, యొర్దానే దారిచ్చింది ప్రభువా. నాయన, ఎర్ర సముద్రము దారిచ్చింది నాయన. అరణ్యాల్లో మార్గము తెరవబడింది నాయన.
నీ వారితో కలిసి ప్రయాణము చేశావు. ఈనాడు మాలోను ఉండాలని ఆశపడుతున్నాం. నీకు స్థానం ఇచ్చేవారిగా నాయన, నిన్ను పిలిచేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా మా హృదయాలు ప్రభు ఎల్లప్పుడూ ఆశతో నాయన నిన్ను స్తుతించేవారిగా నాయన కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం చేయండి. మాలోనికి రండి నాయన, దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.